హాయ్ జస్లీన్. ఫ్లవర్ డోమ్లో ఉన్నాం మనం ఇప్పుడు. గార్డెన్ ఆఫ్ ది బే దగ్గర. ఓకేనా, ఫ్లవర్స్ ఇప్పుడు చూసాము. ఇది నాకు తెలిసి చిన్నదన్నట్టు ఉంది. ఎక్కువ ఫ్లవర్స్ కూడా అంత అనిపించలేదు. ఓకేనా, కాకపోతే క్రిస్మస్ ట్రీస్, డెకరేషన్, శాంతా క్లాసు అవి బాగున్నాయి. తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న బొమ్మలాగా పెట్టారు. ఆ చిన్న చిన్న బొమ్మలు అంతా బాగుంది. ఓకేనా, చూడ్డానికి ఎట్లా ఉంది జై? బాగున్నాయా బొమ్మలు? శాంతాక్లాజ్ అయితే నిన్ను బాగా అడిగాడు మరి. ఓకేనా, శాంతాక్లాజ్ జైసన్ ఎట్లా ఉన్నాడు? కనిపించట్లేదు జైసన్, తీసుకురా అంటున్నారు. బాగా చదువుకో మరి, అయితే నువ్వు వద్దు మరి, సరేనా? జస్లీన్, చూస్తావు ఇంకా ఇంకా క్రిస్మస్ ట్రీలు ఉన్నాయి, వాటిని చూస్తావా? ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత ఇది మన ఇంటి దగ్గర ఉన్నాయి కనకాంబరాలు, అవి కూడా ఉన్నాయి. చూడు ఇవన్నీ ఫ్లవర్స్ దగ్గర. కాకపోతే ఇది చిన్నది. ఇది బర్డ్ ప్యారడైజ్ జూలో అయితే చాలా ఉన్నాయి మనకి చూడడానికి. ఇదైతే అంత ఎక్కువ అనిపించలేదు మరి. క్రిస్మస్ ట్రీల వారికి డెకరేషన్. ఓకేనా, కొన్ని రోజెస్ కవర్ చేద్దాం మరి. సైడ్ ఫ్లవర్ డోమ్ ఇది. రోజెస్ ఎంత ఇది టైం? 11 గంటలోనే అయిపోయిందా? అంత ఎక్కువ అయితే లేవు, టైం ఎక్కువ కూడా అవట్లేదు. ఇదైతే చక్కగా మొత్తం కావచ్చు. మాది రేపల్ అండి, గుంటూరు దగ్గర. ఇక్కడ జాబ్ చేస్తుంది. రేపల్లె గుంటూరు మనకి. ఇంకా వచ్చాం కదా అని పిల్లలు కూడా చూస్తారు కదా అని మొత్తం వీడియో కవర్. అది క్రిస్మస్ కదా, ఎటు పిల్లలు బాగా చూస్తారు. ఇంటికి వెళ్తున్నాను, నేను ఇంటికి వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను ఇంకా. దీనికి ఎంత మామూలుగా ఛార్జ్? ఈ లోపల ఎంట్రన్స్కి ఇది $20 అనుకుంటా. అది ఇది రెండు అంతా కలిపి క్రిస్మస్ మరి నైట్ 8:30 అని ఉంది మరి. దానికి మొత్తం కలిపి 23 తీసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు. మామూలు బయట అంటే విజిటర్స్కి అయితే మాత్రం మళ్ళీ 30 అట్లా ఉంటుంది. ఇది ఒక క్రిస్మస్ ట్రీ, బ్లూ కలర్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్. గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. బుడ్డి పాపలు చూసావా జై? బుడ్డి పాపలు, శాంతా క్లాజ్. కొన్ని లెటర్స్ వచ్చినాయిరా హ్యారీ పాటర్లో లెటర్స్ ఎట్లాగో సేమ్ అట్లాగో. మీ పేరు కూడా ఉందా హ్యారీ పాటర్ దాంట్లాగా జై? చూసావా బొమ్మలు? ఇదెవరికి? టు శాంతా క్లాజ్ ఫ్రమ్ డాష్ అంట రాశారు. గ్రీటింగ్ కార్డ్స్ పెట్టారు. చూసావా గ్రీటింగ్ కార్డ్స్? క్రిస్మస్ ట్రీస్, మ్యాక్సిమం క్రిస్మస్ ట్రీస్. ఫ్లవర్ బోర్డ్ ఇంకేది ఎక్కడుంది? ఇంకా ఇదేనా? ఇంకా 1 అవర్లో మొత్తం కవర్ చేసినట్టున్నాం మనం. పైకి వెళ్దాం మరి. చూద్దాం. ఇదంతా కింద మొత్తం కవర్ చేసుకుంటున్నా. ఇక్కడ వే అవుతుంది. చూద్దాం మరి. వే అంటే ఇంకా బయటకు వెళ్తానికి అనుకుంటుంది. పైకి వెళ్దాం మనం ఒకసారి, సరేనా? పైకి వెళ్ళి చూద్దాం మనం ఒకసారి. మెట్లు ఎక్కుతున్నాం. అటు సైడ్ ఉన్నాయి చూద్దాం మరి.
మనం 8:30 క్రిస్మస్ ఈవెంట్ దాంట్లో ఉండాలి కాబట్టి వెయిట్ చేద్దాం, తిరుగుదాం పైకి. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడే కదా వచ్చింది. అటు సైడ్ చూడలేదు, అటు సైడ్ వెళ్దాం. నిన్న తీసుకున్నాం ఒక్కటి, బాగుంది కలర్స్. ఈ మనం ఇందాక వచ్చింది ఇక్కడే కదా, అటు సైడ్ వెళ్దాం. ముళ్ళ మొక్కలు ఎత్తుద్దాం ఇప్పుడు. ఈ మొక్కలు చూసావా, ఇప్పుడు ఈ ఎట్లా ఉన్నాయి, పువ్వులాగా ఉన్నాయి. ఇది మొక్కలే అయితే దీన్ని మొక్క అనాలో పువ్వు అనాలో తెలియదు. ఏంటంటే రాళ్ళలాగా ఉన్నాయి మొక్కలు, రాళ్ళలాగా ఉన్నాయి. మనం ఏమంటాం, జిల్లేడు కాదు, ఏంటి గుర్తు రావట్లేదు. ఇవన్నీ ముళ్ళు ఉంటాయి కదా, డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ యొక్క మొక్కలు, దీన్ని పట్టుకున్నాం అనుకో ముళ్ళు పెంచుకుంటే. పీటలాగా ఉంది ఇది. జింగిల్ ఆల్ ద వే. ఈ ఫ్లవర్ డోమ్లో అవి ఎక్కడున్నాయి అవి? అసలు ఫ్లవర్ డోమేనా క్రిస్మస్ నాకేం అర్థం కావట్లేదు. అసలు మనం వెళ్ళి కొనుక్కున్నాం ఒకసారి. మన ఊళ్ళోనే ఉంటాయి ఈ మొక్కలు ఇవన్నీ. అరే ఏంటి, ఏయో పేరు రాశారు. బొటానికల్ నేమ్ అంట, కామన్ నేమ్, ఫ్యామిలీ నేమ్. చూసావా ఎట్లా ఉందో, మొక్కలు బాగున్నాయి కదా. ఇదేంటిది, రకరకాల మొక్కలు, వేరు రకాల మొక్కలుగా ఉన్నాయి. ఏం పట్టుకుని కాకుండా గ్లాస్ పెట్టారు. బ్యూటీ, వాట్ ఈస్ బిహైండ్ ద గ్లాస్. మన ఇంటి దగ్గర కూడా ఉంటాయి, ఉంటే కానీ వెతికితే దొరుకుతాయి. శాంతా క్లాస్ అక్కడ ఉన్నారా? శాంతా క్లాస్తో ఫోటో దిగుతారంటే లైన్లో రావాలంటే. బొమ్మను చూసారు, ఫిష్ శాంతా క్లాస్, క్రిస్మస్ శాంతా క్లాస్ అక్కడ ఉన్నారు, ఫోటో దిగుతున్నారు. మనం కూడా దిగుదాం వెళ్ళి ఫోటో.
అందరూ ఫోటో దిగుతాను శాంతా క్లాస్. బాగుంది. ఇంకా 10 minutes అయిపోయింది, ఇంకో వీడియో చూద్దాం. ఓకే, శాంతా క్లాస్ ఎక్కడున్నా చూసావుగా జై బాబు శాంతా క్లాస్ని. ఓకే బాయ్.